ఈరోజు వీడియోలో ఉలవలతో ఒక మంచి స్నాక్ రెసిపీ చూపిస్తున్నానండి. అదే ఉలవల మిక్చర్ అండి. ఈ ఉలవలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అందరికీ తెలుసు. అందులో ఒకటి బరువు తగ్గడం కూడా. ఈ ఉలవల్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఈజీగా బరువు తగ్గొచ్చండి. ఉలవల్ని రోజు ఒకే రకంగా చేసుకొని తినడం అంటే అందరికీ బోర్ కదండి. అందుకని ఇలా స్నాక్ లాగా చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు రోజు కొని తీసుకోవచ్చు. ఈ ఉలవల మిక్చర్ క్రిస్పీగాను, టేస్టీగాను, అలాగే స్పైసీగాను చాలా బాగుంటాయండి. ఇలాంటి స్నాక్స్ బయట కొని తెచ్చి పెట్టుకునే కంటే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే టేస్టీగాను, హైజెనిక్గాను ప్రిపేర్ చేసుకుంటాం కదండి. మరి ఇంకెందుకు ఆలస్యం, టేస్టీ ఉలవల స్నాక్స్ ప్రిపేర్ చేసేద్దామా? అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు ఉలవలు తీసుకోవాలండి. ఈ కప్పు ఉలవల్ని వాటర్ పోసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి. 1-2 సార్లు బాగా ఇలా క్లీన్ చేసుకోవాలండి. మట్టి దుమ్ము ఏదైనా ఉంటే పోతుంది. ఇలా క్లీన్ చేసుకున్న ఉలవల్ని బాగా నిండుగా నీళ్లు పోసి నైట్ మొత్తం నానబెట్టాలండి. ఒక నైట్ మొత్తం నానాలి ఉలవలు. ఇలా నైట్ మొత్తం నానిన తర్వాత ఉలవల్లోని వాటర్ కలర్ చేంజ్ అవుతుందండి. చూడండి, ఇలా మరొకసారి క్లీన్ చేసుకొని వీటిని జాలించుకోవాలండి. మనం ఎక్కడి నుంచి తీసుకున్న ఉలవలు, సూపర్ మార్కెట్లో తీసుకున్నా లేదా బయట ఎక్కడైనా రైతుల దగ్గర తీసుకున్నా, ఏ షాప్లో తీసుకున్నా కూడా ఉలవల్లో చిన్న చిన్న రాళ్ళు ఉంటాయండి. ఇలా జాలించుకోవాలి. చూడండి, మనకు కనపడవు, అవి తినేటప్పుడు మళ్ళీ పంటికి తగులుతాయి. అందుకని అలా జాలించుకొని తీసుకుంటే ఈ రాళ్ళన్నీ వచ్చేస్తాయి. ఇలా స్ట్రైనర్ ద్వారా నీళ్లు మొత్తం ఒడిసిపోయేలాగా వేసుకోవాలండి. తర్వాత ఈ ఉలవల్ని ఒక కాటన్ క్లాత్ మీద ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలండి. 1 గంట దాకా ఆరాలండి. ఇలా పల్చగా వేసుకోవాలి. పల్చగా వేసుకొని ఉలవల్లోని తడి ఆరిపోయేదాకా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలండి. ఎండకు ఆరబెట్టుకోకూడదు. ఈలోపు మనము ఉలవల మిక్చర్లోకి సన్నకార పూసను ప్రిపేర్ చేసుకుందాము. ఇక్కడ నేను 2 కప్పుల శనగపిండిని తీసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల బియ్య పిండిని తీసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వాము పౌడర్ అండి, అది 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడరు, చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారము, తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి. వాముని, జీలకర్రని ఇలా పౌడర్ చేసుకొని వేసుకోవాలండి. లేదంటే మనం సన్నకార పూస కదండి ప్రిపేర్ చేసేది, బిళ్ళల్లో ఇరుక్కుపోతుంది. అలాగే 2 టేబుల్ స్పూన్ల వేడి ఆయిల్ని వేసుకొని బాగా కలుపుకోవాలండి. ముందు స్పూన్తో కలుపుకోవాలి. తర్వాత ఇలా చేత్తో బాగా కొంచెం రబ్ చేస్తూ అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ వేయడం వల్ల సన్నకార పూస బాగా గుల్లగా వస్తుందండి. చాలా బాగా వస్తుందండి సన్నకార పూస. ఇప్పుడు ఈ పిండిని కొన్ని గోరువెచ్చని నీళ్ళతో జంతికల పిండిలాగా కలుపుకోవాలండి. మరీ పల్చగా కాకుండా, అలా అని మరీ గట్టిగా కాకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. కొంచెం మెత్తగా ఉంటే చాలండి. ఈ పిండి నానాల్సిన పని లేదండి. ఇప్పుడు జంతికల గొట్టాన్ని తీసుకొని అందులో సన్న బిళ్ళ సెట్ చేసుకుని జంతికల గొట్టానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలండి. పిండి అతుక్కోకుండా ఉంటుంది. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న జంతికల గొట్టంలోకి పిండిని సెట్ చేసుకుని వేడి ఆయిల్లోకి ఇలా రౌండ్గా వేసుకోవాలండి. ఆయిల్ వేడిగా ఉండాలి. మనం పిండిని ప్రిపేర్ చేసుకునేటప్పుడే ఆయిల్ని స్టవ్ మీద పెట్టేసుకుంటే ఆయిల్ వేడెక్కుతుంది. తర్వాత మనం ఇలా సన్న కారపూసని వేసేసుకోవచ్చు. ఇలా వేసుకున్న కారపూసను 2 వైపులా తిప్పుకుంటూ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత సెకండ్ బ్యాచ్ వేసేటప్పుడు ఆయిల్ కొంచెం చల్లబడుతుంది కదండి, మళ్ళీ ఆయిల్ని వేడి చేసుకొని ఇంకొక బ్యాచ్ వేసుకోవాలి. ఆయిల్ వేడిగా లేకపోతే కారపూస సరిగ్గా రాదండి, క్రిస్పీగా రాదు. అందుకని ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే కారపూసను వేసుకోవాలి. ఇలా మొత్తం పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న కారపూసను పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 1 కప్పు వేరుశనగ గుళ్ళు వేసుకొని వేయించుకోవాలండి. బాగా చిటపటం అనే వరకు వేయించుకొని పక్కన తీసుకోవాలి. అలాగే 1 కప్పు పుట్నాల పప్పు వేయించుకోవాలండి. పుట్నాల పప్పు కూడా కొంచెం రంగు మారే వరకు వేయించుకొని పక్కకు తీసుకోవాలి. అలాగే అందులోకి కచ్చాపచ్చాగా దంచుకున్న ఒక 10-15 వెల్లుల్లిని వేయించుకోవాలండి. ఈ వెల్లుల్లి ఈ ఉలవలకు మంచి టేస్ట్ని ఇస్తుంది. అలాగే కొంచెం కరివేపాకును క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉలవలు చూడండి మొత్తం ఆరిపోయాయి. తడి ఆరిపోయిన తర్వాత ఈ ఉలవల్ని కొన్ని తీసుకొని
వేడి వేడి ఆయిల్లోకి వేసుకొని వేయించుకోవాలండి. కొన్ని వేసుకోవాలండి. మరీ ఎక్కువగా వేసుకుంటే ఉలవలు సరిగ్గా వేగవు. ఇలా ఉలవలు వేగడానికి కనీసం 5-6 నిమిషాలు టైం పడుతుందండి. ఉలవలు చాలా స్లోగా వేగుతాయి. ఉలవలు వేగాయని ఎలా తెలుస్తుందంటే బాగా సౌండ్ వస్తుందండి అప్పుడే. అలాగే ఉలవలు కొంచెం పగులుతాయండి. అప్పుడు మనం ఉలవలు బాగా వేగినాయని మనకు అర్థమవుతుంది. అది చూడండి ఇలా క్రిస్పీగా వచ్చేస్తాయి. చేత్తో నలిపితే అలా నలిగిపోతాయండి. అంత క్రిస్పీగా వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటేనే ఉలవల మిక్చరు టేస్టీగా క్రిస్పీగా ఉంటుంది. అలాగే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న పప్పులన్నిటిని వేసేయాలి. అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న కారపూసను ఇలా నలిపి వేసుకోవాలి. కొంచెం కారపూసను పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ కారపొడి, 1 టీ స్పూను ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, తగినంత ఉప్పు వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ ఉప్పు పడుతుందంతే. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చూడండి, గిన్నెను ఇలా పైకి కిందికి అనుకుంటే అవి మొత్తం బాగా మిక్స్ అవుతాయండి. ఇలా అనడం రాకపోతే ఇక చేత్తో కానీ గరిటతో కానీ మెల్లగా కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇంకొంచెం కారపూసను అలా నలిపేసి వేసుకొని చివరగా కరివేపాకు వేసుకోవాలండి. వేయించి పెట్టుకున్నాం కదండి, అది చివరగా వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ఉలవల మిక్చర్ నెల వరకు కూడా నిల్వ ఉంటుందండి. అంతేనండి, మన టేస్టీ క్రిస్పీ ఉలవల మిక్చర్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి టేస్టీ ఈజీ రెసిపీస్ కోసం మన ఆర్డీజీ పిల్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు. వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే మీలాంటి మరికొంతమందికి వీడియో రీచ్ అవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.